ప్రత్యక్షపు గుడారం లేదా సాక్ష్యపు గుడారం, ఇది 3 విభాగాలుగా ఉంటుంది. మొదటిది ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేదే ప్రత్యక్షపు గుడారం. ఆవరణంలో బలిపీఠం. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఉపకరణములన్నిటికంటే బలిపీఠం పెద్దది. పాపాలు పరిహరించబడటానికి ఇక్కడ బలులు అర్పిస్తారు. బలి పశువు కోడె గాని, దూడ గాని, గొర్రె గాని, తెల్లగోవ గాని, మేక గాని, పౌరం గాని వాటిని తెచ్చి వధించి ఇక్కడ బలర్పిస్తారు. ఈ బలిపీఠం రక్షణకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తుతో పోల్చబడింది. ఈ బలిపీఠం తుమ్మకరతో చేయబడుతుంది. ఆ తర్వాత లోపల బయట ఇత్తడితో పొదుగుతారు. ఇత్తడిని దైవత్వానికి సూచనగా ఉంది. తర్వాత ఇత్తడి గంగాళం, ఇది బాప్తీసానికి సూచనగా ఉంది. యాజకులు పరిశుద్ధ స్థలానికి వెళ్లే మునుపు కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని